హలో బెస్టీస్, వెల్కమ్ టు బెస్టీస్ కిచెన్ 15. ఈరోజు మనం చూస్తున్నది పన్నీర్ బిర్యానీ. దీనికోసం ముందుగా 1/2 kg పన్నీర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి 5 minutes పాటు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ చేయడం కోసం ముందుగా సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పన్నీర్, కర్డ్, ఇంకా చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలను తీసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేయడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని వేయండి. ఇందులో ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న 3 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల గరం మసాలా, 3 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూన్ పసుపు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను నెయ్యి, అలాగే కొత్తిమీర తురుము, పుదీనా తురుము వేసుకొని ఇందులో 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 లెమన్ని స్క్వీజ్ చేయండి. ఇందులో హోల్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపటి పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని సాల్ట్ ఇంకా హోల్ గరం మసాలా వేసి బాగా మరిగించండి. ఈ మరుగుతున్న వాటర్లో ముందుగా మనం 1/2 kg రైస్ని అరగంట పాటు నానబెట్టుకుని ఉన్న రైస్ని తీసి ఇందులో వేసుకోండి. ఇది బాగా బాయిల్ అయ్యేప్పుడు దీంట్లో గులాబీ రేకులు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇది 70% పాటు కుక్ అయిన తర్వాత మనం వేరొక బౌల్ని తీసుకొని అందులో 70% కుక్ అయిన రైస్ని కొద్దిగా వేసి దీనిపైన మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా చల్లాలి. ఇలా లేయర్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఈ లేయర్స్ అన్నీ వేసుకున్నాక ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ని చిన్న గ్లాసుడు పైన పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది పైకి నుంచున్నట్లు వస్తే బాగా ఉడికినట్టు. చూడండి, ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.